ఆగస్టు 3వ తేదీన భారత ప్రభుత్వం జాతీయ అవయవదాన దినోత్సవంగా ప్రకటించిన సందర్భంలో 2024 ఆగస్టు 3న అఖిల భారత అవయవదాతల సంఘం మరియు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా దాదాపు 5,000 మంది నర్సింగ్ మరియు మెడికల్ కాలేజీల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై తమ మద్దతు తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు పాల్గొని అవయవదానం ప్రాముఖ్యతపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి యువతలో చైతన్యం కలిగించారు. ర్యాలీ అనంతరం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సభలో స్టీల్ ప్లాంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ కరుణరాజు గారు పాల్గొని సమాజానికి ఉపయోగపడే విలువైన సందేశాన్ని అందించారు. అలాగే రామేశ్వరి అక్కయ్య గారు కూడా సభలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు అఖిల భారత అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు అత్యంత సమర్థవంతంగా నిర్వహించి అవయవదానంపై సమాజంలో అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం ద్వారా మరణించినా జీవించండి అనే గొప్ప సందేశం విస్తృతంగా ప్రజల్లోకి చేరింది. 94 ఆగస్టు 3వ తారీఖున ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలో జరిగిందండి. ఆ దినాన్ని శిరస్మరణం చేస్తూ మన భారత ప్రభుత్వం ఇటీవలే జాతీయ అవయవదాన దినోత్సవంగా ఆగస్టు 3ని ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అఖిల భారత శరీర అవయవదాతల సంఘంగా ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఆగస్టు 3వ తేదీని పురస్కరించుకుంటూ రేపు రాబోయే ఆగస్టు 6వ తారీఖు వరల్డ్ ఆర్గాన్ డోనర్స్ డే, అట్లాగే ఆగస్టు 13వ తారీఖున వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. అంటే ఈ వీక్ అంతా మేము గతంలో జరిపేవాళ్ళం ఆగస్టు 6 నుంచి 13 దాకా. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు అవయవదాన పక్షోత్సవాలుగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ పక్షోత్సవాల వల్ల దేశం నలుమూలల అనేక సదస్సులు, ర్యాలీలు, మీటింగులు నిర్వహించడం ద్వారా అధికారులు, ప్రభుత్వ అధికారులు, అనధికారులు, ఎన్జిఓలు, ఇట్లాంటి నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు, అన్ని సెక్టార్ల యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్ ఇవ్వటం మీరు అందరూ చూసే ఉంటారు. కాబట్టి బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఈ సమాజంలో తన వంతు బాధ్యత నెరవేర్చడానికి అవయవదానం చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగిందండి. ఆ పిలుపుని అందుకని ఈ రోజున ఎంతమంది ఇండి కాలేజెస్ నుంచి ఎంతమంది యువకులు, నర్సులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా జాయింట్ కమిషనర్ గారు రాబోతున్నారు. అట్లాగే కరుణరాజు గారు, ఐఏఎస్ ఆఫీసర్, సిఇఓ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈవేళ ఈ సదస్సులో పాల్గొపోతున్నారు. వారి సందేశం కూడా ప్రజలకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అపోహలు పోవాలి, ముఖ్యంగా మూఢనమ్మకాలు పోవాలి. ఈ అవయవాలు ఇస్తే ఏం జరుగుతుందో, పరలోకంలో మళ్ళా మనం స్థానం లభిస్తుందో లేదో, మళ్ళీ అవయవాలు లేకుండా పుడతామేమో, అంగలోపంతో పుడతామేమో, వైకల్యంతో పుడతామేమో భయాలు, అపోహలు చాలా ఉన్నాయి ప్రజల్లో. అవన్నీ పోగొట్టడం కోసమే గత 20 సంవత్సరాలుగా మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ 2003 నుంచి ఎప్పటి వరకు కూడా అలుపెరిగి కృషి చేస్తూనే ఉంది. అన్ని యూనివర్సిటీల్లో, మెడికల్ కాలేజీల్లో, విద్యా సంస్థల్లో అనేక ప్రజా సంఘాలు వాళ్ళు, ఎన్జిఓలు పిలిచి ఈ అవయవదానం మీద అవేర్నెస్ కల్పించమంటే మేము కల్పిస్తూ వచ్చాం. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరఫున ఇప్పటికీ 58,000 మంది అవయవదాతలుగా ఎన్రోల్ అయ్యారు. ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా సులభతరం అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ నోటా పక్షాన ఒక వెబ్సైట్ రిలీజ్ చేశారు. కొద్దిగా లేటుగా అయితే కూడా ఈరోజు మీ అందరికీ కూడా జాతీయ అవయవ మార్పిడి దినోత్సవ శుభాకాంక్షలు. ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ప్రజల మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అపయోగాలు ఉన్నాయి. ఇది కరెక్ట్ గా జరుగుతాయా, సరైన వ్యక్తికి మనము ఆర్గన్ చేర్చగలమా, అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు. సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము
ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గత 5 ఏళ్ళలో దాదాపు 900 చేశాం. 923 దాకా మనము చేయడం జరిగింది. కానీ 900 అనేది చాలా చాలా తక్కువ. 90,000 మందికి అవసరం ఉంటే కేవలం 900 మనం చేయగలిగాము. ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు 5 లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది. ఆ అవయవ మార్పిడి చేసే హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం. డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి మారుతుంది. అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ముందుకు చేస్తూ వెళ్తున్నాం. ఈ మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అవి కూడా ప్రైవేట్ రంగంలో జరిగినవి తప్ప ప్రభుత్వం ద్వారా మనము చేపడుతున్న ఈ అవయవ మార్పిడి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థ ద్వారా కూడా మనము కెడవర్ ట్రాన్స్ప్లాంట్కి మనము వెసులుబాటు కల్పించున్నాం. దాంట్లో మార్పిడి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా కలిపి మనము ప్యాకేజెస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి, ఎక్కువగా ముందుకు వచ్చి వాళ్ళు అవయదానాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డాక్టర్స్ కమ్యూనిటీ కూడా చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నారు దీని గురించి అవగాహన కల్పించడానికి. ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కొత్త విధానాల వల్ల ఇంకా మెరుగైన మనము చికిత్సలు ఇప్పించగలము, ఇంకా ఎక్కువ అవయవ మార్పిడి చేయగలమని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా ఆహ్వానం పెంచుకొని ఎక్కువ ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా కేసెస్లో వాళ్ళకు ఒక భయం ఉంది, అంటే దీనివల్ల ఏదైనా మనకి ఇష్యూస్ వస్తుందా, డొనేషన్ వల్ల మనకి ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తుందా, ఇది కరెక్ట్ అయిన రెసిపియంట్కి వెళ్తుందా, ఇవన్నీ ఉన్నాయి. సో దీని గురించి డాక్టర్స్ అందరూ కూడా ఎవరైతే టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ఉన్నారో ఆర్ యాక్సిడెంట్స్లో జనరల్గా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరి దగ్గర సూటబుల్ డోనర్స్ మీ దగ్గర వస్తున్నారో, ఎవరు అయితే సూటబుల్ డోనర్స్ వస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ తప్పనిసరిగా వాళ్ళ యొక్క పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడతారు, వాళ్ళు చనిపోతే కూడా ఎంతమందిని బతికించగలరు, వేరే రూపంలో వేరే మనిషి ద్వారా వాళ్ళు ఈ ప్రపంచంలో జీవించగలరు అనేది వివరించగలిగితే ఇంకా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందనేది నా ఒక ఉద్దేశం. సో ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ అండర్ సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ వారు చైర్మన్ సీతమహాలక్ష్మి గారికి, కేజీగా సూపరింటెండెంట్ గారికి, అనంతపురం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.